30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు 2023కి బాయ్ బాయ్ చెప్పేసి 2024లోకి వెళ్ళబోతున్నాం కదా. మరి 2023 ఎలా గడిచింది? చాలా 2024 పరిస్థితి ఏంటి? 23 స్పీడ్గా గడిచింది జయ. చాలా తొందరగా అయిపోయినట్టుంది. మన పూర్వపు 22లో ఉన్న లాంటి అనారోగ్యాలు కాకుండా ఇప్పుడంతా కొత్త రకంవి వస్తూనే ఉన్నాయి. అనారోగ్యాలు, ఇబ్బందులు. ఏదో నేను మధ్య మధ్యలో చిన్న ట్రిప్పులు చాలా చూశాను. ఎన్ని ట్రిప్పులు? చిన్నవి పనం. ఇంకా యాక్చువల్గా నేను ఇంకా చాలా ప్లాన్ చేసిన ట్రిప్పులు కొన్ని ఎగిరిపోయినాయి రకరకాల విపత్కర పరిస్థితుల వల్ల. అరుణాచలం వెళ్ళాలనుకున్న ఈ సంవత్సరం 3 సార్లు బయలుదేరితే 3 సార్లు మానేయాల్సి వచ్చింది జయ. జాన్ నుంచి స్టార్ట్ చేశాను. 23 జనవరిలో ఒకసారి మానేసా, మేలో ఒకసారి మానేసా, ఆగస్టులో ఒకసారి మానేసా. బయలుదేరటము ఏవో ఒక కారణం చేత, ఇబ్బంది చేత, వర్షాలు పెరిగిపోయి ఏదైనా కానీ నేను అనుకుంటా అరుణాచలేశ్వరుడు బలవంతంగా నన్ను పిలిస్తే కానీ నేను వెళ్తానని సంకల్పించద్దు. ఇంకా 3 టైమ్స్ మానేసేసరికి ఒక రకమైన నిరాశకి లోనయ్యాను అన్నమాట. జాగంటి వారు ఎవరు పెద్దవారు చెప్పింది అలా గుర్తుంది నాకు. అరుణాచలం అక్కడ ఆ దశా విశేషం లేని వాళ్ళు వెళ్ళలేరు అని, ఏదో ప్లాన్ చేసుకుని వెళ్ళటం కాదు, పిలుపు రావాలి అని స్వామి నుంచి. అలాగా ఒక రావాలన్నమాట ఉత్తర్వు, రా నువ్వు అని నన్ను పిలవాలి. ఎప్పుడు పిలుస్తాడు అని చూస్తున్నా. అదొకటి. ఈసారి నేను అంటే నిరాశకి లోనైన ఇదనమాట 23లో ఒక పెద్ద నిరాశ. కాంచీపురము అది కలుపుదాం అనుకున్నా. శ్రీరంగం వెళ్ళాలనుకున్న ఈ సంవత్సరము ఇప్పటిదాకా చేయలేకపోయా. ఇవి రెండు చాలా గట్టిగా పట్టుకున్నాయి. అరుణాచలము శ్రీరంగము 2 వెళ్ళాలని. అరుణాచలము రానివ్వలేదు, శ్రీరంగనాథుడు రానివ్వలే. ఇప్పుడు మార్గళి రోజులు ఈ డిసెంబర్లో వెళ్ళాలన్నా కూడా కుదరదు. నాకు నా జీవితంలో ముఖ్యమైన 2, నా బర్త్డే, మ్యారేజ్ డే 2 డిసెంబర్లోనే ఉన్నా కూడా డిసెంబర్ మంచి టఫ్ టైము. క్షేత్రాల్లో చాలా రష్గా ఉంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళు ఏం పెద్ద ఆసక్తి చూపించారు. డిసెంబర్ కష్టం చాలా ఒకటి. ఇట్లా మొత్తానికి చివరికి వచ్చేసాం కాబట్టి లేదు. ఇంకా వచ్చే సంవత్సరం హోప్ఫుల్గా అరుణాచలేశ్వరుడు, శ్రీరంగనాథుడు పిలుస్తారేమో చూడాలి. ప్రతి సంవత్సరం కంటే భిన్నంగా ఈ సంవత్సరం రకరకాల పరిస్థితులు చూశాను జయ. నేను ఈ సంవత్సరం ఎదుర్కొన్నంత ప్రెషరు, ఇబ్బందికరమైనవి ఇప్పటికి ముందు లేవు నాకు. ఈ సంవత్సరమే నేను ఎక్కువ ప్రెషర్ని ఎదుర్కొన్నాను, రకరకాల సమస్యలు. సరే, వాటిలో నుంచి బయటపడడానికి భగవత్ సహాయం తీసుకోవడం తప్పిస్తే చేయగలిగేదే లేదండి. మనుషులు చేయగలిగే వ్యవహారాలు ఏవి కనిపించట్లా. పైగాట ఇప్పుడు మనకి ట్రాన్సిట్ బాగులేదు, గోచారం బాగుండలేదు, ప్రతి వాళ్ళకి ఏదో ఒక సమస్య. అవును రమ్ గారు, ట్రాన్సిట్ బాగులేదండి అంటారు. నేను ఏదో జాతకాలు చూపిస్తున్న వాటి గురించి మాట్లాడినప్పుడల్లా ఈ డైలాగ్ వింటూ ఉంటా. ట్రాన్సిట్ బాగుండకపోవటం, సొంతంగా నా సమస్యలు కాకపోయినా నేను ప్రెషర్ ఫీల్ అవ్వాల్సిన సమయంలోనే అందులోనే ఉన్నా నేను. అలాగే అయ్యింది. ఇక చేయగలిగేది ఏం లేదు కదా. అంతే, పూర్తిగా సరెండర్ టు గాడ్. అంతే. భగవంతుణ్ణి పాదాలు పట్టుకుని, నాయన ఇందులోంచి బయటపడి ఈ పరిస్థితులు మార్చు, ప్రపంచానికి ఇలాంటి పరిస్థితులు కల్పించద్దు అని అడిగే స్థితిలోకి ఈ సంవత్సరం ఇంకొంచెం ఆధ్యాత్మికంగా ఇంకాస్త ముందుకెళ్ళానేమో నేను అనిపిస్తుంది. నాకు అని అడగటల్లా, నాకు ఇది కావాలి, నాకు చెయ్యి అంటల్లా. అసలు ప్రపంచానికి ఇలాంటివి రాకూడదు అనిపిస్తోంది నాకు. అవును, ఇవి లేకుండా ఉండాలి, దీంట్లో నుంచి బయటపడగలగాలి ప్రతి వాళ్ళకి. అసలు ఎవ్రీ మంత్ ఫీవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు జయ. ఎవ్రీ మంత్ జ్వరం, ఎవ్రీ మంత్ జలుబు, ఎవ్రీ మంత్ ఏదో ఒక అనారోగ్య సమస్యలు. అది పెద్దది కాదు, అదేదో ప్రాణం పోయే వ్యవహారం కాదు అది. దానితో పాటుగా మనం విపరీతంగా హార్ట్ అటాక్స్ విన్నాం ఈ ఇయర్. యంగ్స్టర్స్ మా చుట్టుపక్కల కూడా జయ, మా ఊర్లో నుంచి కూడా నా వయసు వాళ్ళే, ఏమీ లేదు, ఒట్టి పుణ్యానికి హార్ట్ అటాక్ అయిపోవటం అంతే. అదొక భయం. ఈ థ్రెట్ కదా అది, ఏమైనా సరే మరి కదా. ఎప్పుడైనా మరి రకరకాలు అనుకో, కోవిడ్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. తర్వాత దానికోసం మనం తీసుకున్న జాగ్రత్తల తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా కావచ్చు. చిన్నవాళ్ళే 50sలో వాళ్ళు, ఎర్లీ 50s, లేట్ 40sలో వాళ్ళు కూడా చిన్న వాళ్ళ మరణాలు అవన్నీ కొంచెం బాధిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ నాటి పరిస్థితి అది దుష్కరమైన స్థితి. అంటే కోవిడ్ మీద అనుకున్నాం,
సరేలే కోవిడ్ చనిపోయారని. ఆ, ఆ. ఇప్పుడు అలా కాదు ఇప్పుడు కదండి, అట్లా కాదు, అన్ని బాగానే సడన్ ఉన్నాయి. గా చూస్తున్నాం, సడన్ మరణాలు అవి చాలా చూడవలసి, ఇబ్బందికరంగా ఉన్నాయి. అదొక ఇబ్బందికరంగానే ఉంది. హ్యాపీగా గడిచిపోయింది 23 అని అనిపించట్లా నాకు, కానీ స్పీడ్గా వెళ్ళిపోయింది. తొందరగా అయిపోయినట్టు అనిపించేస్తుంది కదా రమగారు. తొందరగా ఊరికే అయిపోయింది. చాలా దగ్గర వాళ్ళ మరణాలు, బాగా తెలిసిన వాళ్ళు, చాలా ప్రీతిపాత్రమైన వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, సాత్వికులు, ఇప్పుడే మరణాన్ని రాకూడని వాళ్ళు, అలాంటివి కూడా బాగా వినవలసి వచ్చి కొంచెం ఇబ్బంది అనిపించింది. అదొక పెద్ద ఇబ్బంది. సంతోషంగా అనిపించిన ఇష్యూస్ ఏమన్నా, ఘటనలు ఏమన్నా ఉన్నాయండి? 1, 2 ఎట్లా ఏమన్నా? ఏవో 2-3 ఇంట్లో పెళ్ళిళ్ళు. కార్తీక్ వెళ్ళాడు కదా అది రమగారు, లాస్ట్ ఇయరే వెళ్ళాడు, 22లోనే వెళ్ళాడు. 22లోనే వెళ్ళాడు. 2-3 వివాహాలు, తర్వాత ఏదో పెళ్లి సంబంధాలు, కాస్త కొత్త వాళ్ళని కలవటము, పాత స్నేహితుల్ని, చాలా ఓల్డ్ ఫ్రెండ్స్ని, 35 ఇయర్స్ 33 ఇయర్స్ తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ని కలవడము, అలాంటివి జరిగినాయి. అవన్నీ కూడా ఉన్నాయి. అయితే చూడు, వాటితో పాటుగా ఇప్పుడు ఈ మరణాలు ఎదుర్కోక్కర్లేని అంటే మనకు అవసరం లేని కొన్ని రకాల ఇబ్బందులు, అవి పెద్దవిగా కనపడతాయి. అవునండి, చాలా సంతోషం ముందు అవి చిన్నవి, అదే సంతోషం, బాధ ముందు అవి చిన్నవి అనిపిస్తాయి. పాత ఫ్రెండ్స్ని కలిసాను నేను, ఓల్డ్ ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, చిన్నప్పటి స్కూల్ మేట్స్, బాగా చిన్నప్పుడు 1 నుంచి 5వ క్లాస్ దాకా ఉన్న ఫ్రెండ్స్, వాళ్ళని కలిసాను, వాళ్ళ ఫ్యామిలీస్, తర్వాత హై స్కూల్ మేట్స్ వాళ్ళ ఫ్యామిలీస్, తర్వాత మేము కొంతమంది క్లాస్మేట్స్ కలిసాము. అవన్నీ ఓకే, సంతోషంగా అనిపించింది. కొన్ని సంతోషంగా అనిపించినాయి. కొన్ని రోజులు దాని మీద ఒక ఉత్సాహం నడుస్తూ ఉంటుంది కదా. కొంచెం నేను సొంతంగా వెళ్ళిన ట్రిప్స్, కొన్ని ట్రిప్పులు మనం షేర్ చేసాం కూడా కదా. అవునవును, యూట్యూబ్లో మైసూర్ యాత్ర అవన్నీ షేర్ చేసుకున్నాము. నెల్లూరు యాత్ర ఒకటి ఈ ఇయర్ 23లో చేసింది. మంచి యాత్ర చేశాం. నెల్లూరు వెళ్ళిన ఇది అసలు ఒక 2-3 నెలల పాటు ఆ ఉత్తేజన వదిలిపెట్ల, ఒక నెల బాగా తిరిగి వచ్చారు కదా. 2-3 రోజుల్లోనే చక్కగా చాలా ప్లేసులు చూసాం. ఆ వెళ్ళొచ్చి మనం యాత్ర వీడియోలు పెట్టిన తర్వాత ఇంకా అది ఉంది ఇది ఉంది అని బోల్డని వచ్చినాయి నాకు. అవును అవును, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా కొంతమంది కలిసారు ఇటీవల. ఈసారి వాళ్ళని కూడా కలవచ్చు మనం. అలా కూడా తర్వాత మైసూర్ యాత్ర ఒకటి చాలా మంచి హ్యాపీగా, అవునవును, బాగా ఎంజాయ్ చేసాం. మధ్యలో మళ్ళీ మేము కోటప్పకొండ వెళ్ళాము, మన మహారాష్ట్ర వెళ్ళొచ్చాను. ఇట్లా చిన్నవి చాలా రకరకాలు చేసాం. ఇంకా చెప్పాగా ఇంకా చాలా పెద్దవి చేయలేకపోయానని అదొక దిగులు. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే, మన ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, చార్ధామ్ యాత్ర. చార్ధామ్ పెద్ద యాత్ర ఈ సంవత్సరమే మొదలు పెడదాం అనుకున్నాను నేను. ఈ సంవత్సరం నుంచి సంవత్సరం లోపల 4 ప్లేసులు చూసేయాలని భావించా. పూరి వెళ్దాం ఫస్ట్ అని. ఈ సంవత్సరం కుదరలేదు. 24లో కుదిరితే చేసేస్తాను. డెఫినెట్గా దేవుడు పిలుస్తాడేమో, హోప్ఫుల్ గా ఉన్నా నేను. 24లో చార్ధామ్ యాత్ర దర్శన భాగ్యం కలగాలి. కనీసం స్టార్ట్ చేయగలనా, ఎండ్ కూడా చేయగలనా లేదో తెలీదు. చేయాలని అయితే. సో 24కి ఏంటంటే చార్ధామ్ యాత్ర ఉంది మనసులో. నేను మిగిలిన ముందు వెళ్ళలేకపోయినా పూరి వెళ్ళిపోదాము. తర్వాత ఈ మే జూన్లలో తెరుస్తారు కదా బదరి వెళ్ళొచ్చేసేయాలని చాలా గట్టిగా అనుకుంటున్నా ఈ ఇయర్. దానికోసం ప్రిపరేషన్ ఏంటంటే ఇప్పటి నుంచి రెగ్యులర్ వాకింగ్, కొంచెం హెల్త్ సెట్ చేసుకోవాలి, బాగా నడక అది అలవాటు అవ్వాలి, కొంచెం వెయిట్ తగ్గాలి, అవన్నీ కొంచెం జాగ్రత్త పడాలి. ఒక 4-5 నెలలు ఆ ప్రిపరేషన్లో ఉంటే మే జూన్ల నాటికి, ఎండాకాలం అవి తీసే నాటికి మనం కొంచెం స్ట్రాంగ్ అవుతాం. ప్రయాణం కొంచెం పెద్దది కదా. మిగిలిన 3 సింపుల్ గా ఫ్లైట్లు బుక్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఈ బదరి, కేదార్నాథ్ అవి చూడాలంటే మనం ఇంకొంచెం ఫిట్ గా ఉంటే ఇబ్బంది లేకుండా. చిన్న ఏజ్ వాళ్ళు అనుకో జయ, బిలో 40s, బిలో 50 కూడా వాళ్ళు ఒబేస్ ఉన్నా వెళ్ళిపోతారు. కానీ ఇలా 50s క్రాస్ చేసేసిన తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటుందేమో, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఒబెసిటీ ఇబ్బంది అవుతుంది, వాక్ అలవాటు లేకపోయినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మనం ఎంజాయ్ చేయలేము. ముందు యాత్రని మనం సఫలీకృతం అవ్వాలి అంటే మనం సంతోషించాలి, ప్రతిదాన్ని నడవాలి, ప్రతిదీ ముట్టుకోవాలి, చూడాలి, దగ్గరికి వెళ్ళాలి, అనుభవించాలి దాన్ని. మనం ఫిట్ గా లేకపోతే అది చేయలేకపోతాం. అదొక ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇక నా న్యూ ఇయర్ రిజల్యూషన్ నువ్వు అడిగినా అడగకపోయినా చెప్పేస్తాను అనమాట. ఇది చేసి తీరాలి. చేస్తే గానీ మనం దాన్ని చేయలేము, సరిగ్గా చేయలేము. ఏదో చేస్తాం, ఏదో చేసి రావద్దు, బాగా చేసి రావాలి అంటే వెళ్ళాలి. మనం మేము మేల్కోటే వెళ్ళినప్పుడు కొండ ఎక్కేసరికి అమ్మో నా వల్ల కాదు ఇంకా ఇలాంటివి అనిపించేసింది జయ నాకు. నేను ఫిట్ గా లేనని తెలిసిపోయింది.
ఇబ్బంది పడ్డారే? ఇబ్బంది పడ్డాను బాగా, ఉమ్, చాలా అవస్థపడ్డా. అందుకని ఏమనుకున్నా, అప్పటి నుంచి అనుకుంటున్నా, ఇప్పుడు మే నుంచి అనుకుంటే ఇప్పటిదాకా ఏం చెయ్యాల దాని మీద ఏమి, ఉమ్, ఏవో రకరకాల సమస్యలు అనుకో. ఉమ్. ఇక ఖచ్చితంగా చేస్తే గానీ బదరి వెళ్ళకూడదు. అంతే. అది చేయాలంటే ఇది మనం చేయాలన్నమాట. ఏదో ఎవరెవరి ఐడియాల ప్రకారం వాళ్ళు చేస్తాం కదా. నీ సంగతి చెప్పు. 23 అయితే చాలా బాగుంది అనుకుంటాను రమ్మగారు, ఎందుకంటే మమ్మల్ని CEOస్కి అనౌన్స్ చేయటం నన్ను, అది ఒకటి సంతోషకరమైన విషయం అనమాట. ఇన్ని సంవత్సరాల నా కెరీర్కి ఒక గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటాను. అవును, అవును. ఎక్కడ ఏ ఛానల్లో వర్క్ చేసినా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా నేనే ఉన్నా. అది వేరు, ఒక CEOగా అనౌన్స్మెంట్ అనేది అంటే ఇంత మొత్తం బ్రాంచ్. ఎస్, ఒక ప్రత్యేకమైన గుర్తింపు కదండి. అది యూట్యూబ్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవటమే గొప్ప విషయం. దానికి విమెన్ వింగ్కి నాకు సంబంధించిన కంటెంట్కి నన్ను అనౌన్స్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మిగతా అన్ని విషయాలు కూడా సాఫీగానే జరిగిపోయినాయి రమ్మగారు. కొత్త కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేశాను, అలా ముందుకు తీసుకెళ్తున్నాము. అదే పబ్లిక్లోకి వెళ్తూ ఉన్నాము. కొత్త సంవత్సరం కూడా ఇంకా మరిన్ని కొత్త కార్యక్రమాలు చేయాలి, ఇంకొంచెం ఫోకస్ చేయాలి వర్క్ మీద. ఇంటర్వ్యూస్ మీద కానీ మనం చేసే కంటెంట్ మీద ఇంకొంచెం ఫోకస్డ్గా వర్క్ చేయాలనేది అనుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు నేను కూడా దీని మీదే, నేను కూడా మన వాళ్ళకే, సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇంకా కొంచెం కొత్తగా ఏం చేయాలి అనే ఆలోచనే వస్తూ ఉంది. మనం ఎప్పుడు మాట్లాడుకునేదే మహాభారతం, భాగవతం లాంటివి ప్రత్యేకమైనవి, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆధ్యాత్మిక పరిభాషల్లో అందించే వాటిని సరళమైన సాధారణమైన భాషలో కూడా అందించాలి అని ఒక సంకల్పం ఉంది నాకు కూడా. 24లో చేద్దాము అని ఉంది. ఎలా భగవంతుడు ఎట్లా అనుకూలిస్తాడు, ఎలా ప్రేక్షకులు దానికి స్పందిస్తారో చూడాలి. తర్వాత ఒక చిన్న ఇబ్బందిని ఎదుర్కొన్నారు అమ్మగారు. ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పారు చూడండి, మనకు సంబంధం లేకపోయినా మనమే కార్నర్ అవటం. అసలు దాంతో మనకు 1% కూడా సంబంధం ఉండదు, కార్నర్ చేసి మాట్లాడుకోవటం, కార్నర్ చేయటం అనే ఆ ఇబ్బందిని మాత్రం ఎదుర్కొంటున్నా స్టిల్. ఇంకా అసలు దానికి మనకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ ఊహాగానాలే అవన్నీ. అంతే జయ, ఇప్పుడు దాన్ని వదిలేయటం తప్ప. అంతే. ఈ ట్రాన్సిట్ బాగుండకపోవటం అనేది ఎలాంటి వాళ్ళకైనా ఇబ్బందే జయ. ఏది లేకపోతే ఒట్టిగా కాలు జారి పడతాం మనం. నిజమేనేమో, ఒట్టి పుణ్యానికి ఏమీ ఉండదు, అన్నీ బాగుంటాయి మనకి. కాలు మడవ బెడుకుతుంది, మెడ బెడుకుతుంది, పొద్దున్నే లేచి ఊరికే చాకులు తెగిపోతుంది, ఏదో నూనె మీద పడుతుంది. అలాగే ఇలాంటివి కూడా అమ్మా అట్లాగే అవి ఎలా అవుతాయో ఇలాగే ఎవరో మాట్లాడుకునే దానికి మనమేం చేస్తాం, దానికి మనం చేయగలిగేది ఏం లేదు. సైలెంట్ గా చూస్తూ ఊరుకోవడం, మనకు అక్కర్లేనిది మనం ముయ్యాల్సి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కరెక్ట్. ఇప్పుడు ప్రపంచం అంతా అదే పరిస్థితిలో. నిజానికి భారతదేశం లాంటి అద్భుతమైన అలవాట్లు పద్ధతులు ఉన్న దేశంలో కోవిడ్ లాంటి రానేకూడదు. మనకి ఎందుకు వచ్చింది? మోసం కదా, అందరం మోసం. మన తిండి, మన పద్ధతి, మన ఆహార విహారాలు, మన రాత్రిపూట పడుకోవటం తప్పకుండా, పొద్దున్నే లేవటం, సూర్యుడితో పాటు తిరగటం, ఎండ, మన మసాలాలు, మన ఆహార విధానం, ఇవన్నీ కూడా మనకి కోవిడ్ లాంటివి రాకూడదు. కానీ ఎలా పోయాల్సి వచ్చింది జయ. అవును అవును. ఎంత బాధపడ్డాం మనం, ఎంతమంది పోయారు. పిల్లలు లేకుండా, తల్లిదండ్రుల దగ్గర లేకుండా, మోహన్ చూడకుండా కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. ఈ ట్రాన్సిట్ కేవలము కాలగతి మనని అట్లా తోసేసింది, దేశం మొత్తాన్ని తోసేసింది జయ. మనం అనగా ఎంత బాగా చెప్పారు, మనం ఎంత భరించాల్సింది. ఇట్లా ఏదైనా అనుకోకుండా నెత్తి మీద పడితే భగవంతుడి మీద భారం వేసి మన పని మాత్రం మనం చేసుకుంటూ పోవాలి. అంతేనండి. మన దాంట్లో సిన్సియర్గా, మన సిన్సియారిటీకి ఏ లోపము ఉండకూడదు. అంతే. నా వరకు నేను అనుకుంటా, నా పని నేను చేస్తా. నేను దేవుడికి దండ పెట్టడం త్రికరణ శుద్ధిగా పెడతాను. గంట కూర్చున్నా, 5 నిమిషాలు కూర్చున్నా ఒకే తదేక దృష్టితోటి, భగవంతుడా ఈ పరిస్థితి ఎవ్వరికీ రానివ్వకు, ఇందులో నుంచి ప్రపంచం అంతా బయటపడిపోవాలి. అంతే అంతే. ఇక అలాగే వెళ్ళిపోతాం. వచ్చే సంవత్సరం కూడా మనం అలాగే ముందుకెళ్తాం. 2024 కూడా ఇలానే సాగాలని, ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని, మనం అనుకునేవి ఏవైతే అనుకుంటున్నామో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ప్రాజెక్టులు, కొత్త కొత్త కంటెంట్ అనుకుంటున్నాం ముఖ్యంగా మనమైతే. సో దానికి ఆ భగవంతుడి సహకారం ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.